ఓం శాంతి. తిరిగి వచ్చేసింది ఆ శుభ సమయం. ఆశా దీపాలు వెలిగించే సంగమం. ఆత్మ పరమాత్మల కలయిక యొక్క వినూత్న వైభవం. కన్నుల పండుగైన బాబా మిలనం, చెవులకింపైన జ్ఞాన మురళి. ఇవే కదా బ్రాహ్మణ జీవితానికి ఆధారం. తిరిగి వచ్చేసింది ఆ శుభ సమయం. నూతన సంవత్సరం యొక్క మహోదయం. నిన్నటి రోజును మరచి నేటి తలపును మార్చేద్దాం. మనస్సును తొలిచే శత్రుత్వాన్ని కూడా క్షమించి దయతో స్నేహ సుమాంజరులుగా తీర్చిదిద్దుదాం. రెపరెపలాడే రెక్కలతో ప్రభు ప్రేమలో ఆకాశాన విహరిద్దాం. పనికిరాని పాత విషయాలను వదిలి నూతన యుగానికి స్వాగతం చెప్దాం. బ్రహ్మ కుమారీస్ తరపు నుండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సమయం గడుస్తూ ముందుకు సాగుతూ ఉంది. సమయంతో పాటు మనం కూడా ముందడుగులు వేస్తున్నాం కదా. మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త ఉమంగ ఉత్సాహాలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పాత సంవత్సరానికి వీడ్కోలిద్దాం. అంతకన్నా ముందు పాత సంవత్సరంలోని సేవలను గుర్తు తెచ్చుకుంటూ మధురమైన తీపి అనుభవాలను మళ్ళీ ఒకసారి స్మరిస్తూ పాత సంవత్సరానికి వీడ్కోలిద్దాం. కొత్త సంవత్సరాన్ని ఘనంగా వేడుక చేసుకుంటూ ఆహ్వానిద్దాం. 2023 కొత్త సంవత్సరం సందర్భంగా మనం న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి మియాపూర్, నిజాంపేట్, బాచ్పల్లి, బొల్లారం, మదినగూడ, కొండాపూర్, కేటీఆర్ ప్రాంతాల్లోని అనేక మంది పొలిటీషియన్స్, స్కూల్స్ అండ్ కాలేజ్ ప్రిన్సిపల్స్, ఆఫీసర్స్, డాక్టర్స్, డైరెక్టర్స్ లాంటి అనేక సమాజంలో పేరు కలిగిన వారందరినీ కలిసి విషెస్ చెప్పి ఈశ్వరీయ కానుకలను అందించాము. రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోయిన కొత్త సంవత్సరాన్ని మనం అందరం కూడా అంతే సంతోషంగా ఆహ్వానించాం. మన నీలిమక్కయ్య గారు ఆ ముందు సంవత్సరం యొక్క సేవా సమాచారాన్ని అందిస్తూ కొత్త సంవత్సరంలో చేయవలసిన పురుషార్థానికి నాంది పలికి అందరినీ ఉత్సాహపరిచారు. కొత్తగా మధుబన్ శిబిరికి వెళ్ళి వచ్చిన వారి అనుభవాలతో మొదలైంది మన సేవా ప్రవాహం. జనవరి 4 నుండి జనవరి 12 వరకు నిజాంపేట్ గ్రీన్ అవెన్యూ కమ్యూనిటీ హాల్లో 20 మందికి కోర్స్ జరిగింది. జనవరి 10న మమతా హాస్పిటల్ MBBS స్టూడెంట్స్కి యోగా మరియు రాజయోగం నేర్పించాము. జనవరి 18 అనగానే మన అలౌకిక తండ్రి సంపూర్ణమైన రోజు గుర్తుకు వస్తుంది. దానికి మనం చేయవలసిన పురుషార్థం కొరకు ప్లాన్ చేసుకొని దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోయాం. బాబా స్మృతుల్లో లీనమై బాబా యొక్క త్యాగము, తపస్య, నిస్వార్థ సేవలను గుర్తు తెచ్చుకుంటూ అనేక వరదానాలతో మన ఒడి నింపుకున్నాం. అదే రోజు సాయంత్రం నిజాంపేట్లో కూడా స్మృతి దివస్ జరిగింది. ఈశ్వరీయ జ్ఞాన మార్గంలో నడుస్తూ 40 సంవత్సరాలైపోయిన శుభ సందర్భాన మన అనసూయక్కయ్య గారికి 40వ అలౌకిక జన్మదినాన్ని జూన్ 13వ తారీఖున నిజాంపేట్ సెంటర్లో జరిపాము. జనవరి 24 బేహద్దు ఇల్లైన మధుబన్ నుండి చోటే లాల్ బాయ్ వచ్చి తమ అనుభవాలతో బ్రాహ్మణ పరివారాన్ని ఉత్సాహపరిచారు. జ్ఞానరత్నాలతో ఉడినింపారు. ఆ తర్వాత మాతృశ్రీ నగర్లోని కొత్త ప్లేస్కి వచ్చి శక్తిశాలి యోగం చేయించారు. అలానే ఆ స్థానంలో శక్తిని నింపి బ్రాహ్మణ పరివారానికి నూతన భవన నిర్మాణం కోసం దృఢ సంకల్పం ఇచ్చి వెళ్ళారు. అదే రోజు బాచుపల్లిలోని మమతా మెడికల్ హాస్పిటల్ కాలేజ్లో యోగా, ప్రాణాయామంతో పాటు జీవితం యొక్క విలువలను గురించి చెప్తూ స్పిరిచువల్ క్లాస్ చేయించాము. అలానే జనవరి 31, ఫిబ్రవరి 7, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 28, మార్చ్ 7, మార్చ్ 14
ఈ రోజుల్లో కూడా అనేక మంది స్టూడెంట్స్కి, అకాడమిక్ మీట్లో ప్రొఫెసర్స్కి ఆత్మ, పరమాత్మ యొక్క పరిచయం ఇస్తూ దానితో పాటు రాజయోగం యొక్క ప్రాక్టికల్ విషయాలను వివరించాము. ఇదే MAMSలో జూలై నెల నుండి నర్సింగ్ స్టాఫ్కి నెలకు 2 సెషన్స్ చొప్పున పాజిటివ్ లైఫ్ స్టైల్ గురించి చెప్తూ ఉన్నాం. అందులో 50 మందికి పైగా లాభాన్ని పొందుతూ ఉన్నారు. మరొక వైపు తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ వారు బస్ డ్రైవర్స్కి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 4th ఫిబ్రవరి నుండి 7th ఫిబ్రవరి వరకు రాజయోగా క్లాసెస్ నిర్వహించబడ్డాయి. 3 రోజులు కలిపి 60 మంది డ్రైవర్స్ లాభాన్ని పొందారు. శివశివ అంటూ చలి వెళ్ళిపోయే రోజులవి. కన్నుల ముందు వచ్చేసింది శివ జయంతి, శివ బాబా జయంతి, అంటే మనందరి జయంతి. ఫిబ్రవరి 11వ తారీఖున మారెడ్పల్లి సేవా కేంద్రాలన్నిటికన్నా ముందస్తుగానే మియాపూర్ సెంటర్లో శివబాబా జెండా ఎగిరింది. మంజు దీది, సత్యనారాయణ భాయ్ మరియు బ్రాహ్మణ పరివారం అందరూ వచ్చి జెండా ఎగురవేసి ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 12th బాచ్పల్లిలో, మార్చి 5th నిజాంపేట్ సెంటర్లో, అటు తర్వాత మదీనాగూడ, బొల్లారం, హైదర్నగర్ ప్రాంతాల్లో కూడా బాబా జెండాలు ఎగురవేశాము. బాచుపల్లి సెంటర్ దగ్గరలోని బాచుపల్లి చౌరాస్తా పక్కనే ఉన్న గ్రౌండ్స్లో శివ జయంతి గ్రౌండ్ ప్రోగ్రాం చేశాం. ఫిబ్రవరి 17వ తారీఖున ఈ కార్యక్రమం యొక్క ప్రారంభోత్సవానికి మేయర్ నీలా గోపాలరెడ్డి గారు, కార్పొరేటర్ విజయలక్ష్మి గారు, మమతా మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ హరిప్రసాద్ గారు, ఇతర కార్పొరేటర్లు, మహిళా అధ్యక్షులు వచ్చారు. ఈ 3 రోజుల కార్యక్రమంలో ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శనం ఏర్పాటు చేశాం. బాబా జయంతిని బ్రాహ్మణ పరివారమంతా కలిసి జెండా వందనం, కేక్ కటింగ్తో ఉత్సాహంగా ఉత్సవాన్ని జరుపుకున్నాం. చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. తరువాత సెంటర్లో కూడా 3 బ్యాచ్లుగా 7 రోజుల కోర్స్ని నిర్వహించడం జరిగింది. నీలిమక్కయ్య గారు విఐపీలందరికీ ఈశ్వరీయ కానుకలను ఇచ్చి సన్మానం చేశారు. అదే నెలలో 24వ తారీఖున మన ఆత్మిక సోదరుడు రామ్ కుమార్ అన్నయ్య గృహప్రవేశం సందర్భంగా బ్రహ్మ భోజనం జరిగింది. వారి ఇంటిలో బ్రాహ్మణాత్మలందరూ యోగ శక్తిని నింపారు. మార్చి నెల 4వ తారీఖున మన ఆత్మిక సోదరి పద్మావతి అక్కయ్య గారి లౌకిక తల్లి లక్ష్మీబాయి గారు వారి యొక్క శ్రద్ధాంజలి కార్యక్రమం జరిగింది. అప్పుడు ఏర్పాటు చేసిన బ్రహ్మభోజనానికి యూనియన్ బ్యాంక్ స్టాఫ్ మెంబర్స్ దాదాపు 25 మంది కొత్త వాళ్ళు వచ్చి ఈశ్వరీయ సందేశం తీసుకున్నారు. భగవంతుడికి తన శరీరాన్నే రథంగా మార్చిన మహాతపస్విని చిన్న నంది గుల్జార్ దాది స్మృతి దివస్ మార్చ్ 11న జరుపుకున్నాం. ఇదే రోజు ఐ మాధవి అక్కయ్య గారి లౌకిక తండ్రి యొక్క శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని కూడా జరుపుకొని బ్రహ్మ భోజనం స్వీకరించాం. ఇక వచ్చేసిందండి ఉగాది. ఉగాది అనగానే గుర్తొస్తుంది యుగానికి ఆది. మియాపూర్ సెంటర్ ప్రారంభమైన సమయం కూడా అప్పుడే. మార్చ్ 23న సెంటర్ యానివర్సరీతో పాటు SBI బ్యాంక్ మేనేజర్ తదితరులకు కూడా ఈశ్వరీయ సందేశం అందించాం. మార్చి 30న మన మోస్ట్ స్టేబుల్ మైండ్ ఇన్ ద వరల్డ్ గా పేరు తెచ్చుకున్న జానకి దాది గారి స్మృతి దివస్ జరుపుకున్నాం. అందరూ శక్తిశాలి యోగంతో దాది ద్వారా ప్రేరణలను పొందారు. మార్చ్ 20 నుండి ఏప్రిల్ 9 వరకు 21 రోజులు అఖండ యోగ బట్టి జరిగింది. ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రతి ఒక్కరూ కనీసం 3 గంటలు తమకు కేటాయించిన సమయంలో సెంటర్కి వచ్చి యోగం చేశారు. ఏప్రిల్ 9వ తారీఖున సెంటర్లో స్నేహ మిలనం జరిగింది. ఏప్రిల్ 29వ తారీఖున నిజాంపేట్లోని వజ్రపుష్పక్ అపార్ట్మెంట్లో
నరేంద్రభాయ్ గృహప్రవేశం జరిగింది. ఏప్రిల్ 30వ తారీఖున కొండాపూర్ వాస్తవ్యులైన రత్నకుమారి అక్కయ్య గారు, వెంకటేశ్వరరావు అన్నయ్య గారి నూతన గృహప్రవేశం కార్యక్రమం జరిగింది. ఈ 2 కార్యక్రమాలకు బ్రాహ్మణులు అందరూ విచ్చేసి బ్రహ్మభోజనం స్వీకరించి ఆశీర్వదించి వెళ్ళారు. పిల్లలు దైవస్వరూపాలు అంటారు. అలాంటి పిల్లల కోసమే ఏర్పాటు చేయబడింది చిల్డ్రన్స్ క్యాంప్. ఏప్రిల్ 29 నుండి మే 1వ తారీఖు వరకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. మే 1వ తారీఖు మియాపూర్ సెంటర్లో రజనీకాంతి అక్కయ్య గారి లౌకిక తండ్రి యొక్క శ్రద్ధాంజలి కార్యక్రమం సందర్భంగా బ్రహ్మభోజనం ఏర్పాటు చేశాం. అదే రోజు నిజాంపేట్ సెంటర్లో రమాదేవి అక్కయ్య గారి లౌకిక బంధుమిత్రులకు ఈశ్వరీయ సందేశంతో పాటు ఈశ్వరీయ కానుకల్ని కూడా ఇచ్చాము. మే నెలలోనే 20 మంది కొత్త వారు మధుబన్ రాజ్యోగ శిబిర్కి తీసుకుని వెళ్ళడం జరిగింది. వారి యొక్క మధుబన్ అనుభవాలు అందరినీ ఎంతో ఆనందింపచేశాయి. మే 20వ తారీఖు రామారావు అన్నయ్య తల్లిగారి శ్రద్ధాంజలి కార్యక్రమం జరిగింది. ఒకవైపు ఇలా సెంటర్లో ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. మరొక వైపు భారత్ గవర్నమెంట్ అందరిలోని వ్యసనాలను పోగొట్టడానికి ఈ సంవత్సరంలో నషాముక్త్ భారత్ అభియాన్ అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మన బ్రహ్మకుమారి సంస్థ దేశవ్యాప్తంగా ఎన్నో సేవలను అందించింది. అందులో భాగంగానే మన మియాపూర్ సెంటర్ నుండి కూడా సేవలు జరిగాయి. మే 30న ఆర్టీసీ బస్ డిపో 2లో దాదాపు 180 మంది డ్రైవర్స్కి, కండక్టర్స్కి వ్యసనముక్త చిత్ర ప్రదర్శనని ఏర్పాటు చేసి వ్యసనాల నుండి ముక్తులైతే లాభాలేంటి అని అర్థం చేయించాము. అలానే మే 31వ తారీఖున మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్, జూన్ 1వ తారీఖున జేఎన్టీయు మెట్రో రైల్వే స్టేషన్స్లో కూడా వ్యసనముక్త ప్రదర్శనని ఏర్పాటు చేశాము. మే 30న నిజాంపేట్ రోడ్ చైతన్య జూనియర్ కాలేజ్లో 150 మంది ఇంటర్ విద్యార్థులకు మొబైల్ డీ అడిక్షన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. ఇందులో సోషల్ మీడియాకి దూరంగా ఉండడం ఎలా అనే విషయం గురించి అర్థం చేసుకొని చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. జూన్ 6వ తారీఖున మధుబన్ బట్టీకి, మానస సరోవరం బట్టీకి 75 మంది వెళ్ళడం జరిగింది. జూన్ 13న మమతా కాలేజ్లో 130 మంది మెడికల్ స్టూడెంట్స్కి డ్రగ్ డీ అడిక్షన్ ప్రోగ్రాం కండక్ట్ చేశాం. జూన్ 20వ తారీఖున నిజాంపేట్లోని రిషి కాలేజ్లో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగా మరియు మెడిటేషన్ సెషన్స్ని కండక్ట్ చేశాం. అందులో 150 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. జూన్ 21వ తారీఖున న్యూ కాలనీలోని విద్యా వికాస్ స్కూల్లో యోగా డే సందర్భంగా బాల బాలికలకు యోగాతో పాటు యోగం కూడా నేర్పించాము. శివశక్తి సైన్యానికి సేనాని యజ్ఞమాత జగదాంబ అయిన మమ్మ యొక్క స్మృతి దివస్ సందర్భంగా బ్రాహ్మణ పరివారం అంతా మమ్మ స్మృతుల్లో యోగ శక్తిని నింపుకున్నారు. ఈ రోజున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ రాజేంద్ర గారు, సెక్షనల్ కాంట్రాక్టర్ మహిపాల్ రెడ్డి గారు అతిథులుగా విచ్చేసి మమ్మకు శ్రద్ధాంజలి అర్పించారు. జూన్ 22న నిజాంపేట్లో మమ్మా డే చేశాం. ఈ డ్రగ్ డీ అడిక్షన్ జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా అనేక డిపార్ట్మెంట్స్లో జరిగింది. జూన్ 26న జిఎంఆర్లోని షేర్డ్ సర్వీస్ సెంటర్లో 110 మందికి, జూన్ 28న జిఎంఆర్లోని ఏరోటెక్ ఏరోప్లేన్ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్ యూనిట్లో 60 మందికి,
జూన్ 30న ఎయిర్ కార్గో యూనిట్లో 30 మందికి, జూలై 3న జిఎంఆర్ ఎయిర్పోర్ట్ డెవలపర్స్ లిమిటెడ్ ఆఫీస్లో 25 మందికి, జూలై 5న జిఎంఆర్ టౌన్షిప్లో 50 మందికి డిజిటల్ డీటాక్సిఫికేషన్ సెషన్స్ని కండక్ట్ చేశాం. ఇందులో ఎంప్లాయీస్ అందరూ మొబైల్ ఎడిక్షన్ యొక్క దుష్పరిణామాలను గురించి తెలుసుకొని జాగృతమయ్యారు. దీని నుండి బయటపడడానికి అందరూ ఆసక్తిని చూపించారు. అలానే జూన్ 26న గురు పూర్ణిమ సందర్భంగా విజ్ఞాన్ విద్యాలయ మదీనాగూడ స్కూల్లో గురువు గురు పూర్ణిమ యొక్క మహత్యం తెలియచేసి దాదాపు 500 మంది విద్యార్థులు, 30 మంది టీచర్స్ పాల్గొన్న ఆ కార్యక్రమంలో రాజయోగం యొక్క ఇంపార్టెన్స్ గురించి వివరించాము. అదే రోజు నిజాంపేట్ విజ్ఞాన్ స్కూల్లో 800 మంది విద్యార్థులకు, 60 మంది టీచర్స్కి భగవంతుణ్ణి గురువుగా ఎలా అనుభూతి చెయ్యాలో చెప్పాము. జూన్ 27వ తారీఖున మంజు దీది, సత్యనారాయణ భాయి, వెస్ట్ మారేడ్పల్లి సెంటర్ నుండి అనేక మంది అన్నయ్యలు, అక్కయ్యలు మన నూతన స్థానానికి వచ్చి యోగం యొక్క వైబ్రేషన్స్ నింపి వెళ్ళారు. జూలై 11న మియాపూర్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో కూడా 40 మంది స్టూడెంట్స్కి, అదే రోజు మియాపూర్ జీనాస్ ఇంటర్నేషనల్ స్కూల్లో 400 మంది స్టూడెంట్స్కి, 16 మంది టీచర్స్కి మొబైల్ డీ అడిక్షన్ గురించి వివరించి వారితో ప్రతిజ్ఞ చేయించాము. అదేవిధంగా జూలై 13న విజ్ఞాన్ విద్యాలయ హై స్కూల్లో జరిగిన మొబైల్ డీ అడిక్షన్ ప్రోగ్రాంలో 500 మంది స్టూడెంట్స్, 23 మంది టీచర్స్ పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా మరొక అల స్టార్ట్ అయింది, విహాస. జూలై 21 నుండి జూలై 23 వరకు మన మియాపూర్ సెంటర్లో విహాస ప్రాజెక్ట్ గురించి ట్రైనింగ్ ఫర్ ట్రైనీస్ ప్రోగ్రాం కండక్ట్ చేశాం. దీనికోసం పూణే నుండి డాక్టర్ మనోజ్ మత్నాని భాయ్ వచ్చారు. ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసిన 20 మందికి విహాస ట్రైనింగ్ సర్టిఫికేట్స్ కూడా అందజేశాం. జూలై 30న చిన్నపల్లంరాజు అన్నయ్య గారి నూతన గృహప్రవేశం సందర్భంగా బ్రహ్మభోజనం ఏర్పాటు చేసి కానుకలిచ్చారు. భారతదేశం యొక్క అతి మహత్వపూర్వ పండగ రక్షాబంధనం. ఇది ఆత్మ పరమాత్మకు చేసే ప్రతిజ్ఞ. దీనిని బ్రహ్మకుమారి సోదరిలందరూ అన్ని స్కూల్స్, ఆఫీసెస్, పోలీస్ స్టేషన్స్, కోర్ట్స్, మీ సేవ, కాలేజెస్, పోస్ట్ ఆఫీసెస్, జిహెచ్ఎంసి ఆఫీసెస్, ఇలా ఒకటేమిటి అన్ని చోట్లకు వెళ్ళి ఎలాంటి తారతమ్యం లేకుండా అందరికీ రాఖీ కడతారు. మియాపూర్, నిజాంపేట్, కూడా కొండాపూర్, కేటీఆర్ ప్రాంతాలన్నిటిలో ఈ రక్షాబంధనం యొక్క కార్యక్రమం జరిగింది. మన అనేక మంది అక్కయ్యలు, మాతలు రాఖీ కట్టి వచ్చారు. అన్నయ్యలు బ్యాక్ బోన్గా నిలబడ్డారు. అంతేకాకుండా అనేక మంది విఐపీస్, కార్పొరేటర్స్, ఎమ్మెల్యేస్కి కూడా రాఖీ కట్టడం జరిగింది. మన దేశ రాజధాని అయిన ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారిని కలిసి రాఖీ కట్టి వచ్చాం. రాజ్యసభ ఎంపీ, ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ గారికి రాఖీ కట్టి బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. లా సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నితిన్ చంద్ర గారికి, అలానే చీఫ్ ఎడిటర్ ఆఫ్ హిందుస్థాన్ టైమ్స్ సుకుమార్ రంగనాథన్ గారికి, శస్త్ర సీమాబల్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాధికా గారికి, ఈ విధంగా అనేక మంది ఢిల్లీలోని చాలా పెద్ద విఐపీస్ మరియు ఐఏఎస్ ఆఫీసర్స్ని కలిసి రాఖీ కట్టి వచ్చాం. అంతేకాక అక్కడ చాలా స్కూల్స్లో స్టాఫ్ మెంబర్స్కి కూడా రాఖీ కట్టాం. రక్షాబంధనం ప్రతిజ్ఞ చేసిన వారు
సతోప్రధానంగా అయి కృష్ణపురికి వెళ్తారు. దీనికి నిదర్శనంగా రాఖీ కట్టిన తర్వాత వచ్చేసింది కృష్ణాష్టమి. నిజాంపేట్ సెంటర్లో చిన్నారులందరూ కృష్ణులుగా, రాధలుగా కలకల్లాడుతూ కనిపించారు. అదే రోజున మన శ్రీనివాస్ అన్నయ్య, కృష్ణప్రియ అక్కయ్య గారి బాబు యొక్క పుట్టినరోజు సందర్భంగా బ్రహ్మ భోజనం పెట్టించారు. టవర్ ఆఫ్ లైట్ అయిన దాది ప్రకాశ్మణి గారి స్మృతి దినాన్ని 24 ఆగస్టును జరుపుకున్నాం. బ్రాహ్మణ పరివారమంతా దాది జ్ఞాపకాల్లో దాది విశేషతలను, శక్తులను స్మరించుకుంటూ వారి నుండి శక్తిని నింపుకుంటూ ఉన్నారు. 13 సెప్టెంబర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అమీన్పూర్లో 13, 14, 15 3 రోజులు 1300 మంది స్టూడెంట్స్కి సెల్ఫ్ మోటివేషన్ క్లాసెస్ చేసి అనేక మంది స్టూడెంట్స్కి వారి భయం నుండి బయటకు వచ్చి లక్ష్యాన్ని ఎలా సాధించాలో ప్రేరేపించాము. ఇక రానే వచ్చేసింది గణేష్ చతుర్థి. సెప్టెంబర్ 19వ తారీఖున గణేష్ చతుర్థి సందర్భంగా మాతృశ్రీ నగర్ టెంపుల్ పార్క్, మియాపూర్ శివాలయం, ఆదిత్య ఇంపీరియర్ హైట్స్, హఫీజ్పేట్ గణేష్ మండపం, బాచుపల్లిలోని గణేష్ మండపం, నిజాంపేట్ సెంటర్లో పక్కన అపార్ట్మెంట్లో ఉన్న గణేష్ మండపం, హైదర్నగర్ కమ్యూనిటీ హాల్లో విఘ్న వినాశకుడి యొక్క విశేషతలను తెలియచేస్తూ మనం ఏ విధంగా విఘ్న వినాశకులుగా అవ్వాలి అనే ఈశ్వరీయ సందేశాన్ని అందరికీ అందించటము జరిగింది. అలానే మియాపూర్ సెంటర్లో కూడా గణేష్ చతుర్థిని ఆధ్యాత్మిక పద్ధతిలో జరుపుకున్నాము. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయడం కోసం మాతృశ్రీ నగర్లోని మన సైట్ వద్ద చుట్టుపక్కల ఉన్న వాచ్మెన్ పిల్లలకు విలువల గురించి, ఆత్మ పరమాత్మల గురించి చెప్తున్నాం. ఇది వినాయక చవితి నుండి ప్రారంభమయ్యింది. దాదాపు 10 మంది పిల్లలు ప్రతి ఆదివారం అటెండ్ అవుతున్నారు. 23 సెప్టెంబర్న మమతా హాస్పిటల్లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి 150 మందికి పర్సనల్ డెవలప్మెంట్ సెషన్ జరిగింది. సెప్టెంబర్ 24న వెజిటేరియన్ ఆర్గనైజేషన్ వారు వెజిటేరియన్ ఫుడ్ మూమెంట్ ర్యాలీని మియాపూర్ సెంటర్ నుండి ప్రారంభం చేసి అందరికీ శాకాహారం వల్ల లాభాలను వివరిస్తూ స్లోగన్స్ చెప్పారు. వారికి మనం బాబా కానుకలను, ఈశ్వరీయ సందేశాన్ని అందించాం. అక్టోబర్ 14వ తారీఖున పితృపక్షాల భోగ్ ఏర్పాటు చేశాము. పితృఆత్మలందరికీ భోగ్ తినిపించడం జరిగింది. అక్టోబర్లో ఉమెన్స్ వింగ్లో విమెన్ చాలా మంచి పొజిషన్లో ఉన్నవారు మధుబన్కి వెళ్ళి వచ్చారు. అక్టోబర్ 22న మియాపూర్ సెంటర్లో దసరా మరియు బతుకమ్మ ఉత్సవాలతో పాటు అష్టశక్తుల అనుభూతిని కూడా చేశాం. అదే రోజున కిరణ్ భాయ్ బర్త్డే సెలబ్రేషన్ మరియు భూషణ్ భాయ్ ఫ్యామిలీ సెండ్ ఆఫ్ ప్రోగ్రాంలు జరిగాయి. అక్టోబర్ 31న బొల్లారంలో మమతా హాస్పిటల్ సహయోగంతో మానసిక మరియు దంత పరీక్షల కోసం స్టాల్స్ని ఏర్పాటు చేసి డ్రగ్ డీ ఎడిక్షన్ చిత్ర ప్రదర్శనని పెట్టాము. ఇందులో 300 మంది వ్యసన బాధితులు లాభాన్ని పొందారు. ఈ ప్రోగ్రాంకి కొలన్ బాల్ రెడ్డి ఎక్స్ సర్పంచ్ అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని అభినందించారు. నవంబర్ 5న దీపావళి పండుగ యొక్క వేడుకలను జరుపుకున్నాం. రామారావు అన్నయ్య, లక్ష్మి అక్కయ్య యొక్క లౌకిక జన్మదినం జరుపుకుని కన్నుల విందుగా లక్ష్మీనారాయణ పట్టాభిషేకం కూడా చూశాం. సత్యమైన దీపావళి అంటే కేవలం ఇంటిని శుభ్రం చేయడమే కాదు, మన మనస్సును కూడా శుభ్రం చేసుకోవాలి అనే సందేశంతో దీపావళి వేడుకలు జరిగాయి.
నవంబర్ 9వ తారీఖున పూణే నుండి వచ్చిన సందీప్ అన్నయ్య స్పెషల్ క్లాసెస్ విన్నాము. నవంబర్ 10న శారదా స్కూల్లో జరిగిన ఇదే ప్రోగ్రాంలో 200 మంది స్టూడెంట్స్, 10 మంది టీచర్స్ పాల్గొన్నారు. ఈ విధంగా అనేక స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్లో కూడా డ్రగ్ డీఅడిక్షన్ మరియు మొబైల్ డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్స్ ప్రవాహంలాగా జరుగుతూ ఉన్నాయి. నవంబర్ 18వ తారీఖున విజ్ఞాన్ విద్యాలయ నిజాంపేట్ స్కూల్లో స్టాఫ్ మెంబర్స్ అందరికీ స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాస్ని కండక్ట్ చేశాం. నవంబర్ 26వ తారీఖు కార్తీక మాసం. కార్తీక మాసం అనగానే గుర్తొస్తుంది కార్తీక వనభోజనం. కార్తీక మాసం సందర్భంగా పిక్నిక్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆధ్యాత్మిక ఆటపాటల్లో అందరూ ఆనందించారు. నవంబర్ 30 నుండి వాల్యూస్ ఇన్ హెల్త్ అ స్పిరిచువల్ అప్రోచ్ ఈ ప్రాజెక్ట్ పేరున పలు చోట్ల అనగా మియాపూర్ అండర్లో సేవా కేంద్రాలు, చుట్టూ ఉన్నటువంటి హాస్పిటల్స్లోనూ అనేక మంది డాక్టర్స్కి, నర్సింగ్ స్టాఫ్స్కి సేవల్ని అందించడం జరిగింది. నవంబర్ 30వ తారీఖున అర్చన హాస్పిటల్, డిసెంబర్ 1వ తారీఖున మమతా హాస్పిటల్, డిసెంబర్ 2వ తారీఖున మమతా హాస్పిటల్లోని మెడికల్ కాలేజ్ నందుకల ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, డిసెంబర్ 2వ తారీఖున ఎస్ఎల్జీ హాస్పిటల్, డిసెంబర్ 2వ తారీఖున సిగ్నస్ హాస్పిటల్, డిసెంబర్ 3వ తారీఖున మమతా కాలేజ్లోని హాస్టల్ క్యాంపస్ స్టూడెంట్స్ 150 మందికి, డిసెంబర్ 3వ తారీఖున అర్చన హాస్పిటల్ సెకండ్ యూనిట్లో 20 మందికి. ఈ విధంగా అనేక స్థానాలలో విహాస ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. డిసెంబర్ 1 మియాపూర్ సెంటర్లో డాక్టర్ మనోజ్ మత్నానీ భాయ్ క్లాస్ కూడా నడిపించారు. డిసెంబర్ 4వ తారీఖున మధుబన్ నుండి శారదా దీది, మారెడ్పల్లి మంజు దీది మన సెంటర్కి వచ్చి జ్ఞాన వీణను వాయించి దృష్టి టోలీతో అందరికీ శక్తినిచ్చారు. ఎస్ఎల్జీ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డివిఎస్ సోమరాజు గారు మరియు పూజా హాస్పిటల్ సిఎండి రామ్ సింగ్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మాతృశ్రీలోని మన నూతన స్థానంలో కూడా అడుగుపెట్టి పావనం చేశారు. యోగదానం చేసి ఆ స్థానం అందరినీ అయస్కాంతం వలె ఆకర్షిస్తుంది అని చెప్పారు. డిసెంబర్ 21వ తారీఖున వందనా కులకర్ణి అక్కయ్య గారి అబ్బాయి గృహప్రవేశం సందర్భంగా అందరికీ సెంటర్లో బ్రహ్మభోజనం ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యోగ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఫౌండేషన్ జూరిస్ట్ వింగ్కి నేషనల్ కోఆర్డినేటర్ మరియు దేశ విదేశాల్లో బ్రహ్మకుమారీస్ మ్యూజియంస్ అండ్ ఆర్ట్ గ్యాలరీస్ చేయించడంలో దర్శకులుగా సేవలందిస్తున్న డాక్టర్ బీకే నత్మల్ బాయ్ మనకు డిసెంబర్ 24, 25 తారీఖుల్లో బట్టి చేయించారు. తర్వాత సంవత్సరం యొక్క పురుషార్థంకి ప్లానింగ్ అందిస్తూ తరువాత మనందరం ఎలా బాబా సమానంగా అవ్వాలో తెలియచేశారు. ఆ రోజుల్లో నత్మల్ బాయ్ మన సైట్ వద్దకి కూడా వచ్చి పవర్ఫుల్ దృష్టిని ఇస్తూ సాయంత్రం పూట యోగం చేయించారు. వికారాబాద్ స్పెషల్ కోర్ట్ మెజిస్ట్రేట్ నామా అశోక్ గారు, ఎక్స్ డిఎస్పి కళ్యాణ్ కుమార్ గారు ఇద్దరు అన్నయ్యను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ సెలబ్రేషన్స్తో సెంటర్ అంతా చాలా ఆనందంగా పండగ జరుపుకుంది. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? ఇది పరమాత్మ స్వయంగా బ్రహ్మతనులోనికి వచ్చిన దానికి గుర్తుగానే జరిగే పండుగ అనే విషయం మనందరికీ అర్థమైంది. డిసెంబర్ 29వ తారీఖున కోకా కోలా కంపెనీలో
ద మ్యాజిక్ ఆఫ్ మెడిటేషన్ అనే టాపిక్ పైన వివరిస్తూ దాదాపుగా 20-25 మందికి రాజయోగం గురించి నేర్పించడం జరిగింది. ఈ విధంగా అనేక స్థానాలలో అనేక విధులతో ఈశ్వరీయ సేవలను చేస్తూ ఈ సేవలలో అందరూ తమ యొక్క మనస్సు, తనువు, ధనాన్ని ఉపయోగించారు. ఇలాంటి అనేక రకాల సేవలతో 2023వ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా, అద్వితీయంగా సాగిపోతూ వచ్చింది. ఈ అన్ని రకాల సేవలకు అన్ని రకాల సహయోగం అందిస్తూ మన సోదర సోదరీలు, బ్రాహ్మణాత్మలు కొంతమంది కార్ సేవ చేశారు, కొంతమంది ధన సేవ చేశారు, కొంతమంది టోలీని తయారు చేయడానికి సహయోగం ఇచ్చారు, కొంతమంది తనువు యొక్క సేవ, కొంతమంది మనసు యొక్క సేవ, కొంతమంది వాచా సేవ. ఈ విధంగా అనేక మంది సేవలను అందిస్తూ ఒకరికొకరు సహయోగం ఇస్తూ బాబా యొక్క ప్రత్యక్షతను తీసుకుని వచ్చేందుకు, బాబాను ప్రత్యక్షం చేసేందుకు అందరి సంకల్పాలు ఏకమై దృఢ విశ్వాసంతో ముందుకు సాగిపోయాం. ఇలానే అందరం కలిసికట్టుగా సేవ చేస్తే నూతన ప్రపంచాన్ని తీసుకుని రావడం కూడా చాలా తొందరగా జరిగిపోతుంది. ఈ విధంగా 2023వ సంవత్సరాన్ని అనేక సేవా కార్యక్రమాలతో ముగించుకున్నాం. ఇప్పుడు 2024వ సంవత్సరానికి తిరిగి స్వాగతం చెప్తూ అనేక సేవా కార్యక్రమాలను, అదేవిధంగా స్వయం యొక్క పురుషార్థం గురించి కూడా అనేక ప్లాన్స్ తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఓం శాంతి. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓం శాంతి.